హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. నవరాత్రి అయితే స్టార్ట్ అయింది. కోల్కతాలో నవరాత్రి అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. కోల్కతాతో పాటు మన ఇండియాలో ఉన్న మిగతా కొన్ని స్టేట్స్లో కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా బాగా చేస్తారు. ఈ గణేషుని మాదిరిగానే నవరాత్రిలో కూడా మాతా విగ్రహాలు పెట్టి పూజించడం జరుగుతుంది. మరి మనకు హైదరాబాద్లోనైతే టాలెస్ట్ గణేష్ ఐడల్ అంటే అందరికీ తెలుసు, ఖైరతాబాద్ అని. మరి మన హైదరాబాద్లో టాలెస్ట్ మాతా ఐడల్ ఎక్కడుందో మీకు తెలుసా? అంతేకాదండి, ఈ ఐడల్ వచ్చేసి వరల్డ్ బిగ్గెస్ట్ ఐడల్ అనమాట. ఇది వచ్చేసి 72 ఫీట్స్. మరి ఇది ఎక్కడో కాదు, మన CBS టు చాదర్ఘాట్ రూట్లో ఇక్కడ మనకు సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఉన్న విక్టోరియా ప్లే గ్రౌండ్లో అయితే ఈ వరల్డ్స్ బిగ్గెస్ట్ మాతా ఐడల్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. మనం చూద్దాం ఇంకా. శ్రీ నవదుర్గ ఉత్సవ సమితి వారైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ మాతా ఐడల్ని అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళైతే స్టార్ట్ చేసింది 2000 ఇయర్లో. ఇది వచ్చేసి 26th ఇయర్ అనమాట. అండ్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా వీళ్ళు అవార్డు దక్కించుకోవడం జరిగింది. 2014, 2019, 2021, 2022, 2023 అండ్ 2024లో కంటిన్యూస్గా. హాయ్ గైస్, ఇప్పుడు నేను ఎక్కడున్నది చూస్తున్నారు కదా, వరల్డ్స్ టాలెస్ట్ మన హైదరాబాద్ అండ్ వరల్డ్స్ టాలెస్ట్ దుర్గామాత ఐడల్ 72 ఫీట్స్. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా పెయింటింగ్ కొంచెం కంప్లీట్ కాలేదు. సో చూద్దాం ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి మనము. రండి. ఈ వరల్డ్స్ బిగ్గెస్ట్ మాతా ఐడల్ ఆర్గనైజర్ అండ్ ఫౌండర్ వచ్చేసి గులాబ్ శ్రీనివాస్ గారు. వీళ్ళైతే 2000 ఇయర్ నుంచి అయితే ఈ మాతా విగ్రహాన్ని అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డే ఈరోజు, కానీ వర్క్ అయితే అంత కంప్లీట్ కాలేదు, కొంచెం వర్క్ డిలే అయినట్టుంది. సో చూస్తున్నారు కదా, ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. చాలా వర్క్ పెండింగ్ ఉండే. ఇక్కడ పైన ఈ అమ్మవారు వచ్చేసి వారాహి దుర్గా అవతారం అనమాట. ఆ అవతారంలో మనకు అమ్మవారి అయితే దర్శనం ఇస్తుంది. సో వర్క్ చాలా ఫాస్ట్గానే అయితే కంప్లీట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, వర్కర్స్ అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్. 2023లో నేను ఈ మాతా ఐడల్ విజిట్ చేసినప్పుడు అయితే నాకు తెలిసి ఈసామియా బజార్ లోపల ఉండే అనమాట గల్లీలకి. సో లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఈ విక్టోరియా ప్లేగ్రౌండ్లో పెడుతున్నాను అనుకుంటా. సో ఏదైనా కానీ ఈ ఐడల్ అయితే అసలు చాలా బాగుంది. అండ్ ఈ థాట్ వాళ్ళకి వచ్చింది. మనకు వినాయక చవితి వచ్చినప్పుడు టాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ గణేష్ అంటే మనం అయితే ఖైరతాబాద్ అని చెప్తాం. సో మన హైదరాబాద్లోనే టాలెస్ట్ గణేష్ కూడా ఉంది. మన హైదరాబాద్లోనే టాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడల్ కూడా మన హైదరాబాద్లోనే చూడొచ్చు. 2014లో ఫస్ట్ టైం వీళ్ళు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 2014 తర్వాత మళ్ళీ 2019, మళ్ళీ 2021, 22, 23, 24 ఇలా కంటిన్యూస్గా అయితే ఈ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం జరిగింది. సో అలాగే ఈ ఇయర్ కూడా 72 ఫీట్స్ మాతా ఈ ఇయర్ కూడా హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కాలని ఆశిస్తున్నాను. నవరాత్రి ఫస్ట్ డే నేను వచ్చిన రోజు వర్క్ అయితే ఇంకా ప్రోగ్రెస్లో ఉండే, పెయింటింగ్ వర్క్ నడుస్తుండే. సో అందుకని నేను చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన అనమాట మీకు చూపించాలని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట మాతా ఐడల్. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంది, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఈ ఐడల్ వచ్చేసి కంప్లీట్గా ఈకో ఫ్రెండ్లీ అనమాట. అసలు ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా, ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా ఇది న్యాచురల్గా చేయడం జరిగింది, ఈకో ఫ్రెండ్లీ. శ్రీ దుర్గా వారాహి మాత అవతారంలో అయితే మనకు దర్శనం ఇస్తున్నారు మాత. ఇక్కడ October 4th అయితే ఇక్కడ మహాశోభయాత్ర ప్రోగ్రామ్ ఉంది. అండ్ విగ్రహాన్ని కూడా ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో చూసినారు కదా మన హైదరాబాద్లో ఉన్న వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడల్ని. మరి మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి, అలాగే ఈ పండల్ని విజిట్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ ఎందుకు, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి అక్కడ. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.